సో సార్ మనకి మామూలుగా మనం జనాలను చూసుకున్నట్లయితే ఆస్ట్రాలజీని ఎక్కువగా నమ్ముతారు. సో మనకి ఇప్పుడు రీసెంట్‌గా న్యూమరాలజీ అనేది వచ్చింది. సో మరి ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అసలు నిజం చెప్పాలంటే ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది నిజం చెప్పాలంటే ఇట్స్ అన్ మదర్ ఫర్ ఆల్ సైన్సెస్, ఆకలెంట్ సైన్స్లో. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇట్స్ నోన్ యాజ్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అంటే ఒక లాజిక్ ఉన్నది దీంట్లో. అంటే ఏదైనా బ్లైండ్ కాదు, ఇట్స్ ఆల్ ప్యూర్ క్యాల్కులేషన్స్. అయితే ఆస్ట్రాలజీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. అయితే కంపాటబుల్ దాన్ని చూస్తే న్యూమరాలజీ ఆల్సో హ్యాస్ కమ్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ, కానీ అంత కాంప్లికేటెడ్ కాదు. న్యూమరాలజీ అనేది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం ఈజీగా అనలైజ్ అయ్యి జల్దీ చెప్పంకి. ఇంకోటి ఇప్పుడు న్యూమరాలజీ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మీరు గమనిస్తే ముందు ఒక మనిషిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే ఆస్ట్రాలజీలో ఒక క్లారిటీ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు కొంచెం మనకి డిఫరెంట్ రిజల్ట్స్ రావడం, లేకపోతే కొంతమంది ఇది చేంజ్ అవుతుంది దాంట్లో ప్రిడిక్షన్స్. కానీ న్యూమరాలజీలో మెయిన్ ఏంటి అంటే మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీకు ఒక పేరు, దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేమ్స్ అనేది యూజ్ చేయడం ఎక్కువైంది, ఇంగ్లీష్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి న్యూమరాలజీ ఇంపాక్ట్ అనేది మనకి ఎక్కువ కనపడుతుంది అలా. సో సార్ మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ డిఫరెన్స్ ఇందాక మీరు మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో మరి ఈ న్యూమరాలజీలో మనము నేమ్ చేంజింగ్ అనేది కూడా ఉంది కదా సార్. సో మరి అది ఆస్ట్రాలజీలో కూడా వాళ్ళు చెప్తుంటారు కదా. సో మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అంటే ఏంటి అంటే మనకి దశ, అంతర్దశ, మహర్దశ, ఇంకోటి దాంట్లో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మనము ప్రిడిక్షన్స్ అనేది చేస్తాము. ఇంకోటి పరిహారాలు అనేది ఏంటంటే దోష పరిహారాలు కానివ్వండి, ఏదైనా మనము స్పిరిచువల్గా చేయడం జరుగుతుంది. కానీ న్యూమరాలజీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే న్యూమరాలజీలో మ్యాక్సిమం ప్రిడిక్షన్స్ అనేది ఉండదు, అది అనాలైసిస్ అన్నమాట. అయితే ఇక్కడ మనం తీసుకునేది అంటే మనకి నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్తో పాటు డేట్తో పాటు మనం మంత్ తీసుకొని ఇయర్ తీసుకొని క్యాల్కులేట్ చేస్తే వచ్చే నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ని మనం డెస్టినీ నంబర్ అంటాం. దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే న్యూమరాలజీలో మనం ఈ ప్రాసెస్లో వెళ్తాం కాబట్టి దీని రిజల్ట్స్ అనేది మనకు కొంచెం జల్దీ ఉంటుంది అన్నమాట. సో సార్ రీసెంట్లీ మీరు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశారు, చాలా బాగా చెప్పారు సార్. సో రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో తన పేరు శృతి. సో తను ఇలాగే న్యూమరాలజీకి చూయించుకుంది. సో దే హ్యావ్ యాడెడ్ అంటే తన పేరు ముందు సాయి శృతి అని చెప్పేసి యాడ్ చేసుకోమన్నారంట సార్. సో సో దట్ షీ కెన్ గ్రో ఇన్ ద కెరియర్ అని చెప్పేసి అన్నారు. సో నిజంగా అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏదైనా చేంజెస్ అనేది ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే న్యూమరాలజీలో పద్ధతి ఎలా ఉంటుంది, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది చెప్తాము, లేదా చేంజ్ ఆఫ్ నేమ్ ఉంటుంది, లేదా ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి ఫస్ట్ టైం మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక మంచి పేరు పెడితే ఇవన్నీ చేసే అవసరం ఉండదు అన్నమాట. అంటే నేమ్లో ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి అడ్వైస్ ఇచ్చారో ఆ నేమ్ని ఆయన ఏం చేశాడంటే వేరే నేమ్స్ యాడ్ చేయడం వల్ల నంబర్ కౌంట్ అనేది పెంచి వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ వచ్చేటట్టు చేశాడు. ఆస్ట్రాలజీలో ఏంటంటే పరిహారాలు అనేది ఇప్పుడు అయ్యగారు చేస్తారు, ఇంకోటి అది గ్రహాల బట్టి ఉంటుంది. న్యూమరాలజీలో ఏంటంటే నేమ్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఆ నేమ్ యూజ్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన ఆ నేమ్ రాయడం జరుగుతుంది. అయితే ఆయన ఇంటెన్షన్తో రాస్తాడు కాబట్టి ఆయనకు చేంజెస్ అనేది కనబడుతుంది. అయితే ఎవరైతే ఆయన అడ్వైస్ చేశారు ఇప్పుడు సాయి అనేది యాడ్ చేయడం, ఆ పార్ట్ ఆఫ్ ఏంటంటే న్యూమరాలజీలో ఆయన యూజ్ చేసే మెథడ్ బట్టి ఆయన అట్లా అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు అనుకుంటా. ఓకే.